నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడాం మండలం వాండ్రంగి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయనగరం శాసనసభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు నడుకుర్తి ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గ్రామ సర్పంచ్ సాకేటి నాగరాజు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించడం నా చిరకాల స్వప్నం. అది నేడు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన అందించిన సేవలు, ఆయన ఆశయాలు, సంకల్పాలు నేటి తరానికి ఎంతో అవసరం. బాబాసాహెబ్ చూపిన మార్గంలోనే నేను పయనిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, సమాజ మార్పు కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నడుకుర్తి ఈశ్వరరావుతో పాటు స్థానిక గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ సర్పంచ్ కోర వెంకటరావు గారు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మా మిత్రుడు మా భూపతి అర్జున్ గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళండి. అలాగే దళిత నాయకులు పేరు పేరున వచ్చి మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే పాండ్రంగి శ్రీనివాసరావు గారు, రామ్గోపాల్ గారు, అయ్యా రాష్ట్ర మానవ కార్పొరేషన్ డైరెక్టర్ పోల అప్పారావు గారు కూడా పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం.